హాయ్ హౌ ఆర్ నమస్తే. యూ ఫైన్. ఎలా ఉన్నావు బాగున్నా. ఓకే వాట్ ఈస్ యువర్ ఫుల్ నేమ్ దియా రెడ్డి. నీ పేరు దియా రెడ్డి ఓకే సో ఎన్ని మూవీస్ చేసావు ఇప్పటి వరకు 13 మూవీస్. 13 మూవీస్ టోటల్ 13 మూవీస్ చేసావు ఓన్లీ తెలుగులో ఓకే నీ సీరియస్లో ఏమైనా యాక్ట్ చేసావా చేయలేదు ఓకే సో ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు ఫస్ట్ క్లాస్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నువ్వు యాక్టింగ్ స్టార్ట్ చేసింది ఏ క్లాస్లో ఉన్నప్పుడు 2 years. నువ్వు 2 years ఉన్నప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేసావు చిన్నప్పుడు. 2 years అప్పుడు 2 years అప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేసావా ఏ మూవీస్తో స్టార్ట్ చేసావు ఈమోజీ. ఈ మూజీ ఓకే హీరో ఎవరు దాంట్లో తమిళ్ మూవీ ఓకే తమిళ్లో కూడా యాక్ట్ చేసావు ఓకే నువ్వు ఎక్కడ ఉంటావు వేర్ యూ స్టే హైదరాబాద్ ఓకే నీ ప్రాపర్ హైదరాబాద్ ఓకే సో నువ్వు ఇప్పుడు ఫస్ట్ క్లాసా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఏ స్కూల్ జెనసిస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓ ఇంటి దగ్గరైనా స్కూల్ కూడా ఓకే సో నీకు ఎలా వచ్చింది నీకు ఆపర్చునిటీ మూవీస్లో యాక్ట్ చేయడానికి ఎందుకంటే నేను ఒక దగ్గర భరతనాట్యం నేర్చుకుంటున్నా. మా మమ్మీ డాన్స్ టీచర్. నేను ఒక దగ్గర డాన్స్ చేస్తున్నాను రవీంద్ర భారతిలో. అప్పుడు ఉదయ్ శెట్టి అనే గారు తీసుకున్నారు. చూసి ఎవరు తీసుకున్నారు డైరెక్టర్ ఉదయ్ శెట్టి అనే. ఓ హిజ్ డైరెక్టర్ గమ్ గమ్ గణేష్. ఓకే ఫస్ట్ నుంచి ఆ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేసావు ఓకే సో ఫస్ట్ మూవీ వచ్చేసి తమిళ్ మూవీ ఓకే తమిళ్లో ఎన్ని మూవీస్ చేసావు 1 ఓకే ఇప్పుడు తెలుగులో 11 మూవీస్ చేసావా వావ్ ఎలా నేర్చుకున్నావు యాక్టింగ్ వచ్చా యాక్చువల్గా నువ్వేం చెప్పావంటే క్లాసికల్ డాన్స్ అని చెప్పావు బట్ నువ్వు డాన్స్ చేస్తున్నప్పుడు నీకు యాక్టింగ్ ఎలా వచ్చింది యాక్టింగ్ ఎలాగ వచ్చిందంటే నేను ఒక దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నా. అంటే మా మమ్మీ డాన్స్ అంటే ఒక రవీంద్ర భారతిలో చేస్తుంటే తీసుకున్నారు. దాన్ని బట్టి నుంచి నేను మూవీస్కి వెళ్ళిపోయావు నీకు ఇంట్రెస్ట్ అనిపించిందా మరి మూవీస్లో ఎలా ఉంటుందో తెలుసా నీకు ఫస్ట్లో తెలియదు, దాని తర్వాత ఓకే ఫస్ట్లో తెలియదు బట్ వెళ్ళిన తర్వాత నీకు అన్నీ అర్థమయ్యాయి ఇలా ఉంటుందా ఏంటి అని షూట్ అంటే ఏంటి ఇలా యాక్టింగ్ చేస్తారా అని అర్థమైందా అప్పుడు సో టీవీలో చూసినప్పుడు నీకు అనిపించిందా ఎప్పుడైనా ఓకే నేను కూడా టీవీలో కనిపిస్తే బాగుంటుంది అని డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా ఓకే 100 ప్రోగ్రామ్స్. ఓ మై గాడ్ 100 ప్రోగ్రామ్స్ 100 ఎబోనే ఇచ్చావు ఓకే నీకు టోటల్ క్లాసికల్ డాన్సే వచ్చా ఓకే అంటే మూవీస్లో కూడా నువ్వు ఎక్కడైనా అలాంటి ప్రోగ్రామ్ చేసావా భరతనాట్యం అనే ప్రోగ్రామ్ని అంటే మూవీస్లో ఇంక్లూడ్ చేశారా శర్వానంద్ గారితో ఓ సో నీ ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అర్జున్, ఇంకా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ఇంకా అల్లుయానా హీరో కాదే ఇంకా ఓకే కలిసావా ఎప్పుడైనా అయ్యాన్ని కలిసావా కలవలేదు పుష్ప 3లో నేను చేయాలనుకుంటున్నా హీరోయిన్ లా. పుష్ప 3 ఓకే పుష్ప 1, 2 చూసావా ఎవరు హీరోగా చేశారు అల్లు అర్జున్ ఓకే హీరోయిన్ రష్మిక మందన ఓకే సో తెలుసా పుష్ప మూవీ ఎంత అంటే నువ్వు క్లాసికల్ డాన్సర్ అయ్యి ఉండి ఆ మూవీలో ఆపోజిట్గా ఉంటాయి క్యారెక్టర్స్ అన్నీ చేయగలవా మరి చేస్తావా ఓకే నీ ఫేవరెట్ హీరో ఎవరు ఇంతమంది పేర్లు చెప్పావు అల్లు అర్జున్ అని చిరంజీవి గారని పవన్ కళ్యాణ్ గారు అని ఇలా అందరి పేర్లు చెప్పావు మరి నువ్వు ఎవరితో ఇంట్రెస్ట్ ఉంది నీకు చేయాలని అందరితో ఓకే ఇప్పటి వరకు నువ్వు చేసిన తెలుగు మూవీస్లో 11 మూవీస్ అని చెప్పావు వాటిలో ఎవరు ఎక్కువగా నీకు ఇంప్రెస్ అయ్యారు నీకు ఎవరు బాగా అనిపించారు బాలకృష్ణ గారు ఏ మూవీలో చేసావు ఆయనతో భగవత్ కేసరి మూవీలో చేసావా ఓకే ఎలా అనిపించింది ఆయన చూసే భయం వేయలేదా అన్ని మూవీస్లో
భయమే లేక స్టేజ్ మీద కూర్చుంటే మమ్మీ ఫోన్ ఇవ్వు నేను ఫోటో దిగుతా అంటే అప్పుడు ఇచ్చింది. భయపడకుండా నేను స్టెప్స్ ఎక్కి కాలు మొక్కి ఫోటో తీసుకున్నా. దీవించాడు ఓ కూడా. బ్లెస్సింగ్ కూడా ఇచ్చారా? ఆ, ఓకే, సో ఆయన అంటే చాలా ఇష్టం, భయం ఏం లేదైతే. ఆ, జై బాలయ్య. అచ్చా, నీకు కూడా వచ్చేసిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడున్న ట్రెండింగ్లో క్లాసికల్ డాన్స్ కాకుండా వెస్టర్న్లో ఎలాంటి డాన్స్ అంటే ఇష్టం? ఏం ఇష్టం? అసలు పెద్దగా వెస్టర్న్ ఏం ఐడియా లేదా? ఏం ఐడియా లేదు. ఓన్లీ హౌస్లో పుష్ప ఓ, పుష్ప అంతేనా? ఇంకేం లేదా? ఇంకా కొన్ని ఉన్నాయి ఉన్నాయి. చూసే. ఓకే, రీల్స్ చేస్తూ ఉంటావా నువ్వు? షార్ట్ రీల్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటావు. మరి స్కూలింగ్ టైమింగ్స్ ఏంటి? నువ్వు ఎప్పుడు మరి షూటింగ్స్ వెళ్తూ ఉంటావు? స్కూల్ ఎలా మేనేజ్ చేస్తున్నావు? అంటే నేను షూటింగ్కి సాటర్డే సండే హాలిడే కదా అప్పుడు వెళ్తున్నాం. అది కూడా ప్రోగ్రామ్ కూడా అంతే. స్కూల్కి ఎప్పుడైనా అంత. స్కూల్కి ఓకే, రెగ్యులర్ టైం. సాటర్డే స్కూల్ ఉంటుంది. ఓకే, నీకు స్కూల్లో పర్మిషన్ ఇస్తున్నారా మరి? ఇస్తున్నారు. ఓకే, నీ ఫ్రెండ్స్ ఎంతమంది? చాలా మంది ఉన్నారు. ఓకే, బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అంటే వేరే క్లాస్. ఓకే, నీ క్లాస్లో లేరా ఫ్రెండ్స్? మా క్లాస్లో ఉన్నారు. సోనారిక, సాన్వి, రుత్విక ఉన్నారు. ఏమంటారు నిన్ను టీవీలో చూసి వాళ్ళందరూ నిన్ను ఎలా ట్రీట్ చేస్తారు? అంటే నేను చూశాను టీవీలో, నేను చూశాను, అబద్ధం చెప్పకు అని అంటారు. అంటే నువ్వేమో నేను కనిపించను అని చెప్తావా నువ్వు? ఆ, నేను రాలేదు టీవీలో అని నువ్వు చెప్తావు. ఆ, కొన్ని జోక్స్ మరి నువ్వు అబద్ధాలు చెప్తావా? అంటే జోక్ చేస్తూ ఉంటావు, నేను కాదు అని జోక్ చేస్తూ ఉంటావా? ఓకే, సో వాళ్ళందరూ బాగా హ్యాపీ ఫీల్ అవుతారా నేను చూసి టీవీలో? అంటే ఒకరోజు నేను స్టెప్స్ ఎక్కుతుంటే అప్పుడు మా ఫ్రెండ్ రుత్విక అని ఉంది. ఆమె నువ్వు మంచిగా యాక్ట్ చేసావు, గమ్ గమ్ గణేశాలు మంచిగా చాక్లెట్ తినుకుంటూ ఏడుస్తున్నావు అని అన్నది. నీకు ఫేవరెట్ మూవీ ఏంటి? ఇప్పటి వరకు 11 మూవీస్ చేసావు కదా తెలుగులో. సో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? గమ్ గమ్ గణేష. గమ్ గమ్ గణేష్ అని చాలా ఇష్టమా? ఓకే, ఇంకా భగవత్ కేసరి. ఓకే, ఇంకా పుష్పరాజ్ తగ్గేదేలే. అది దాంట్లో నేను లేను కానీ ఇష్టం. ఓకే, అందుకే టార్గెట్ చేసేసుకున్నావు అయితే. అంటే ముందే కమిట్మెంట్ తీసేసుకున్నావు డైరెక్టర్స్తో, పుష్పత్రి నేను చేసేస్తానని. మరి ఇంకా తీసుకోలేదా? ఓకే, సో నీకు ఇన్ని మూవీస్ చేసావు కదా, బెస్ట్ సీన్ కానీ, బెస్ట్ మూమెంట్ కానీ, బెస్ట్ హీరోస్తోని ఏదైనా స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి కదా, మెమొరీస్ కానీ, ఇలా ఏమైనా ఉన్నాయా? అంటే ఆనంద్ దేవరకొండ ఒక సీన్ తీస్తుంటే అప్పుడు నాకు రాళ్ళు కుచ్చుకుంటుంటే అన్నయ్య చెప్పులు ఇచ్చారు అబ్జర్వ్ చేసి. అప్పుడు ఆనంద్ దేవరకొండ అన్నయ్య, అప్పుడు ఆనంద్ దేవరకొండ అన్నయ్యకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అవునా? ఓకే, అది షార్ట్లోనేనా? అంటే సీన్ స్క్రీన్ షూటింగ్ అవుతున్న టైంలోనేనా అది జరిగింది? అవును. ఓకే, సో నీకు నిజంగా కాలు కుచ్చుకున్నాయా మరి రాళ్ళు? కుచ్చుకున్నాయి. ఓకే, సో అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయావా? అప్పుడు నేను ఉదయ్ శెట్టి అన్నయ్య గారు ఒక దగ్గర కూర్చున్నా, కాలుతున్నాయని. అప్పుడు ఉదయ్ శెట్టి అన్నయ్య గారు ఎత్తుకొని తీసుకెళ్ళారు. అప్పుడు ఉదయ్ శెట్టి అన్నయ్య గారికి కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అవునా? ఓకే, హీరోయిన్స్లో ఎవరు పెద్దగా నీకు చాలా ఇప్పుడు మమ్మీ ఎలా చూసుకుంటుంది నేను అంత టేక్ కేర్గా చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రష్మిక అక్క. ఓకే, భగవత్ కేసరిలో శ్రీలీల గారు కూడా ఉన్నారు. శ్రీలీల కూడా ఇష్టమా? చాలా ఇష్టం. ఫొటోస్ దిగుతూ ఉంటావా ప్రతి ఒక్క? కానీ ఒకరోజు నేను చెన్నైకి వెళ్ళి డాగ్తో ఆడుకున్నా, కానీ అప్పుడు అక్క లేదు, ఎక్కడో షూటింగ్కి వెళ్ళిపోయింది. ఏంటి? అప్పుడు చెన్నైలో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే, అప్పుడు అక్కడ డాగ్ కనిపించింది నాకు, నేను ఆడుకున్నా, కానీ కీర్తి సురేష్ అక్క కంపిలే. అవునా? అంటే నీకు డాగ్స్ అంటే ఇష్టమా? భయం ఏదా నీకు? ఆహా,
ఏ డాగ్ అయినా వెళ్ళిపోతావా అలా? ఓకే. ఒక్కొక్క రోజు నేను పిచ్చి బయట నుంచి ఇంటికి తీసుకెళ్తా. బయట ఎక్కడైనా కనిపించిన డాగ్స్నల్లా ఇంటికి తీసుకెళ్తావు? అదేంటి? అంటే డాగ్స్ అంటే నీకు అంత ఇష్టమా? ఓకే. అవి కూడా నీకు వింటాయా మరి? అంటే నువ్వు పిలవగానే ఇంటికి తీసుకెళ్ళగానే వచ్చేస్తాయా నీతో? ప్రేమగా పిలుస్తా. ప్రేమగా పిలుస్తావు? ప్రేమగా అంటే ఎలా? అంటే ఏదైనా అంటే పెట్ అంటే ఫుడ్ ఇక్కడ పెడతా, అప్పుడు వచ్చినాక తీసుకెళ్తా. ఓకే. మరి అప్పుడు మమ్మీ ఫ్రెండ్లీ లాగా అయ్యి ఇట్లా ఇట్లా అన్నీ తీసుకెళ్తా. ఓకే. అంటే మనం ఇంట్లో పెంచుకునే డాగ్ అంటే మనం చెప్పినట్టు వింటుంది, అవునా? అది బయట ఎక్కడైనా కనిపించే డాగ్స్ మనం పెద్దగా పరిచయం ఉండదు కాబట్టి, మనం ఫ్రెండ్లీగా ఉన్నాం కాబట్టి వాటికి తెలియదు కదా, పిలవగానే రావు. బట్ నువ్వు పిలవగానే ప్రేమగా పిలవగానే వచ్చేస్తాయి. అంటే నువ్వు బిస్కెట్స్ కానీ ఫుడ్ కానీ పెడతానని తీసుకెళ్ళిపోతావు. సో ఇప్పుడు నాకు క్లాసికల్ డాన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉంటాయి? దాంట్లో నవరసాలు ఉంటాయి, ఇంకేముంటాయి? ఇంకా ముద్రాస్ ఉంటాయి. ముదిరాస్ ఉంటాయి. ముదిరాస్ అంటే ఏంటి? ఎలా చేసి చూపించగలవా? నాకు ఒకసారి చెప్పగలవా? ఓకే. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరీముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకూలము, తామ్రశూలము, త్రిశూలం. అసంయుత హస్తాలు 28, సంయుత హస్తాలు 24. అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉత్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కత్తరీ స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరుండము, అవహితం. థ్యాంక్ యూ. సూపర్. చాలా 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 బాగుంది. ఇవన్నీ నీకు మైండ్లో పెట్టుకోవడం చాలా గ్రేట్ అసలు, తెలుసా? థ్యాంక్ యూ అక్క. చాలా చాలా బాగా చెప్పావు. నేనైతే నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను, సీరియస్లీ. సో క్లాసికల్లో చాలా హార్డ్ స్టెప్స్ ఉంటాయి అండ్ చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తే కానీ మనకి ఆ మూమెంట్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు. సో అలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా అంటే మనకి నవరసాలు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని రకాలు ఉంటే 9. దాంట్లో ఏమేమి ఉంటాయి నీకు ఏమైనా తెలుసా? తెలుసక్క. నవ్వడం, ఏడుపు, కోపం, ఇంకా బాధ, ఇంకా హాస్యం, లాస్యం, ఇంకా శృకారం, ఇంకా అయ్యే. వావ్. సో నాకు ఏదైనా చూపించవా? ఒక్క యాక్షన్, అంటే ఇప్పుడు దీంట్లో ఏది టఫ్గా ఉంటుంది అది చూపించు. అన్నీ టఫే అక్క. అన్ని టఫేనా? నేను నవ్వడం చెప్పిన అదొకటి. వావ్. నీకు లైట్గా ఇక్కడ చిక్స్ దగ్గర చొట్ట పడుతుంది చూడు, అది చాలా చాలా క్యూట్గా ఉంది నీ ఫేస్కి. థ్యాంక్ యూ అక్క. నీ ఎక్స్ప్రెషన్స్, నీ ఐస్కి కూడా కరెక్ట్గా సూట్ అయ్యేగా నీ భరతనాట్యం ఏదైతే క్లాసికల్ నేర్చుకుంటున్నావో నీ ఐస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి దాంట్లో. థ్యాంక్ యూ అక్క. సో ఇంకా చెప్పు, నీకు మూవీస్లో ఇప్పుడు మొన్న గంగం గణేష మూవీలో నీకు స్టోరీ మొత్తం ఆనంద్ గారు చెప్తూ ఉంటారు, అవునా? ఆనంద్ దేవరకొండ నీకు మొత్తం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆయన ఎంత ఏడుస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. ఆ టైంలో ఏదో చాక్లెట్స్ చాలా ఫేమ్ అయ్యావు నువ్వు దానివల్ల. ఏంటి ఆ స్టోరీ గురించి చెప్పు ఒకసారి. అంటే స్టోరీ చెప్తుంటే అప్పుడు చాక్లెట్ తినుకుంటూ వింటూ ఉంటావు. ఓకే. అలా చాక్లెట్ 10 times పడేయడం కానీ ఇలా చేసావంట కదా, అంటే 10 takes తీసుకున్నావు కదా. అక్క ఎవరు చెప్తున్నారు అక్క ఇవన్నీ?
ఆ? చిన్నపిల్లలతో అట్లనే మాట్లాడతారా చెప్పు. తినకపోతే ఎట్లా అక్క అనే మైతి అదేంటి దియా ఏం మాట్లాడుతున్నావు? మరి అంటే క్వశ్చన్ అందరూ అడుగుతారు కదా, నువ్వు ఒక యాక్టింగ్ చేసినప్పుడు మనం అలా మాట్లాడతావేంటి? మనం లైవ్లో ఉన్నాం. అయితే ఏంటి? వాట్స్ రాంగ్ విత్ యూ దియా? ప్రాంక్ అక్క. ప్రాంక్ ఏంటి దియా? మనం లైవ్లో ఉన్నప్పుడు నువ్వు అలా అనేస్తే నేను సీరియస్గా తీసుకున్నాను యాక్చువల్గా. సారీ అక్క. ఇట్స్ ఓకే ఫైన్. నువ్వు ఇలాంటి వేషాలు కూడా చాలా ఉన్నాయి అయితే, కోతి వేషాలు. అయితే అడగకూడదా? చెప్పు, అడగకూడదా? నీ ఎక్స్పీరియన్స్ మొత్తం మేము అడగాలి కదా, అవునా? మరి ఇలా ప్రాంక్ చేయడం, అది కూడా లైవ్లో ఒక యాంకర్ని ప్రాంక్ చేయడం కరెక్టేనా? సో క్లాసికల్లో నువ్వు చేసిన ప్రోగ్రామ్స్లో నీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ అనిపించింది? విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ. ఓకే, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి గారి దగ్గర. ఓకే, ఎక్కడ చేసావు అది ప్రోగ్రామ్? మియాపూర్లో. ఓకే, స్పెషల్ అకేషన్ ఏమైనా ఉండేనా అక్కడ? ఉమెన్స్ డే రోజు పర్ఫార్మెన్స్ ఇచ్చావా? ఓకే, ఆ రోజు విశ్వేశ్వర్ రెడ్డి గారు గెస్ట్గా వచ్చారు. ఓకే, ఆయన చేతుల మీదుగా నువ్వు షీల్డ్ తీసుకున్నావా? మరి షీల్డ్ తీసుకున్నావా? ఓకే, హ్యాపీ అనిపించిందా నీకు? ఎన్ని షీల్డ్స్ వచ్చాయి ఇప్పటి వరకు? చాలా వచ్చాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి మూవీస్లో కూడా నువ్వు మంచి అవార్డ్స్ సాధించబోతున్నావు అనుకుంటున్నాను నేనైతే. గంగం గణేష్ మూవీస్తో అయితే నువ్వు చాలా ఫేమ్ వచ్చింది, అవునా? సో ఇంకెలా ఉంది నీ లైఫ్ నెక్స్ట్? ఏ మూవీస్ చేద్దాం అనుకుంటున్నావు? ఎవరితో చేద్దాం అనుకుంటున్నావు? అల్లు అర్జున్, అల్లు అయాన్, పుష్ప 3లో నేను హీరోయిన్గా ఉంటా. ఓకే, పుష్ప 3లో అయితే మొత్తం కమిట్మెంట్ తీసేసుకున్నావు. ఓకే, హీరోతో తీసేసుకున్నావు, డైరెక్టర్తో కూడా తీసేసుకున్నావా? ఇంకా మాట్లాడలే అక్క. ఇంకా మాట్లాడలే? నేను అనుకున్నా. నువ్వు అనుకుంటున్నావు? ఓకే, ఇంట్లో కూడా ఒప్పుకున్నారా మరి? ఒప్పుకున్నారు. ఓకే, నీకు మమ్మీ అంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఎవరు నీతో ఎక్కువగా ఉంటారు? ఇద్దరు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ఉంటారు. ఓకే, నీకు చాక్లెట్స్ ఇవన్నీ ఎక్కువ ఇస్తూ ఉంటారా? ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు షూట్లో కూడా చాక్లెట్స్ తింటూ ఉంటావు బాగా? అమ్మో, చాక్లెట్స్ అంటే గుర్తొచ్చింది, ఇందాక నన్ను తిట్టేసావు కదా, చాక్లెట్స్ గురించి ఇలా క్వశ్చన్ చేస్తావా అక్క అని. నీకు భయం ఏదా ఎవరు ఏంటి అనేది? అంటే డిఫరెన్సెస్, కొంతమంది పిల్లలు ఏంటంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద హీరోస్ చూస్తే భయపడతారు. నువ్వు చాలా ఫ్రీగా ఉంటున్నావు తెలుసా, చాలా నాటి నువ్వు. ఇంకా నీ స్మైల్తో అయితే పడేస్తున్నావు దియా. చిరంజీవి గారిని కలిసావా? నాకు ఇష్టం. చాలా ఇష్టమా? ఓకే, అప్పుడు మా మమ్మీ కడుపులో ఉన్నాం కదా, అప్పుడు బయటకు వచ్చినప్పుడు మమ్మీకి బ్లడ్ లేదు. అప్పుడు చిరంజీవి అనే బ్లడ్ బ్యాంక్ ఉంది కదా, అప్పటి నుంచి అన్నయ్య తీసుకొచ్చాడు, మా డాడీ అక్కడ నుంచి తీసుకొచ్చాడు. అప్పుడు నేను చిరంజీవి అన్నయ్యకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఓకే, నువ్వు మమ్మీ బొజ్జులో ఉన్నప్పుడు మమ్మీకి బ్లడ్ అవసరం వస్తే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి నీకు బ్లడ్ ఇచ్చారా? అవునక్క. ఓకే, అప్పటి నుంచే నీకు తెలుసు అయితే. ఓ, మరి చెప్పావా, ఎప్పుడైనా షేర్ చేసుకున్నావా థ్యాంక్ యూ చిరంజీవి గారు అని? చూడలేదక్క, ఎప్పుడైనా చూస్తే నేను చాక్లెట్ ఇస్తా. ఓకే, చిరంజీవి గారికి నువ్వు చాక్లెట్ ఇస్తావు. ఓకే, అందరూ అన్నయ్యనేనా నీకు? చిరంజీవి గారు అన్నయ్య, అందరూ అన్నయ్యనా? అయ్యాను కాదు. ఓకే, హీరో అయితే. ఇంకా ఎవరు చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు తెలుసు నీకు? ఎవరు తెలీదు. ఓ, నువ్వే హీరోయిన్స్లో నువ్వే, అవునా? సో హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావా మరి? హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావా? డాక్టర్ కూడా అవ్వాలి. ఓహో, చాలా చదివేసుకొని మంచిగా డాక్టర్ అవుతావు, అలాగే యాక్టర్ కూడా అవుతావు, అందులోనూ హీరోయిన్. తెలుసా నీకు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక డాక్టర్ ప్లస్ యాక్టర్ కూడా ఉన్నారు, హీరోయిన్. ఎవరు? శ్రీలీల. వా, తెలుసా నీకు? ఓకే, తనతో మాట్లాడినప్పుడు నీతో అన్ని షేర్ చేసుకుందా తను కూడా? తను డాక్టర్ అని తెలుసా నీకైతే? ఓకే, నువ్వు కూడా డాక్టర్ అవుతావు.
ఏమవుతావు డాక్టర్ అంటే ఇలా? డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తా. ఇంజెక్షన్ ఇవ్వడానికి డాక్టర్ అవ్వాలా? ఆ. చదువుకోవాలి ఫస్ట్ చదువుకోవాలి. డాక్టర్ అంటే చదువుకోవాలి. చాలా చదువుకోవాలి కదా తెలుసా? మ్మ్. డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి మరి. ఇంజెక్షన్ అంటే భయం లేదా నీకు? ఆహా. భయం లేదు. నీకు ఫీవర్ వచ్చినప్పుడు ఇంజెక్షన్స్కి తీసుకెళ్లారా ఎప్పుడైనా? ఆ. ఓహో, భయం వేయలేదు అయితే. ఇంజెక్షన్ అంటే కూడా భయం లేదు. డాగ్స్ అంటే భయం లేదు. పెద్దవాళ్ళు ఎవరు అయినా గట్టిగా మాట్లాడగలవు. అంత డేర్ ఉంది నీకు. అక్క ఒకరోజు నాకు కుక్క ఎంటబడింది తెలుసా? నాకు ఇక్కడ దెబ్బ తగిలింది. ఎలా? అప్పుడు కుక్క ఎంటబడింది నా మీద. మరి అది చిన్నపిల్లల్ని ఎంత పడిద్ది. ఓకే, ఎక్కడ? ఇంటి దగ్గరేనా? కాలనీలో ఉంటుంది. కాలనీలో? ఆయనకు కూడా ఇష్టమే. అయినా కూడా ఇష్టమే. అసలు భయం వేయలేదా మరి వెంటబడినప్పుడు? వేసింది. అప్పుడు నా కళ్ళల్లో అది పడింది. ఏంటి మట్టి పడిందా? అంటే పరిగెత్తావా మరి? ఇంటికి పరిగెత్తావా? ఓకే. ఇంటి ముందే శాండ్ ఉంటుంది, దాంట్లో కూర్చుంది. అప్పుడు మా బండి మీద నేను వాటర్ బాటిల్ పెట్టి వెళ్ళా. అంత లోపల బ్లాక్ కుక్ ఉంది. అప్పుడు ఎవ్వరు లేరు. మా ఫ్రెండ్ సాన్వి ఉన్న జైతి ఉన్న నేనున్నా. అప్పుడు వాటర్ బాటిల్ తీసుకుంటా నన్ను వెళ్తే బ్లాక్ కుక్ ఎంటబడింది. అప్పుడు అంటే జైతి వాళ్ళ డాడీ వచ్చాడంటే ఓకే ఫ్రీ అని తీసుకునే లోపు అది ఎంటబడింది నా మీద. అంటే మీరు పెంచుకున్న కుక్కేనా అది? కాదు, బయట కుక్క. ఓకే ఓకే, కాలనీలో ఉండే డాగ్ నీ వెంట పడింది. అయితే నువ్వేమైనా అన్నావా మరి? ఏమనలేదు, కానీ అదే వెంట పడింది. అయినా కూడా నీకు డాగ్స్ అంటే భయం లేదు. సో నీకు డ్యాన్స్ చూసి కూడా ఎవరైనా నీకు బాగా హ్యాపీగా కంగ్రాట్స్ చెప్పారా సినిమా ఇండస్ట్రీలో? చెప్పారా? ఎవరు చెప్పారు? ఎవరంటే మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ బాగా చెప్పారు. ఏమని చెప్పారు? ఏమని చెప్పారంటే నువ్వు షూటింగ్లో ఉన్నావు చూసా అవన్నీ చెప్తారు. నన్ను తీసుకెళ్ళు అని అడగలేదా ఫ్రెండ్స్ ఎవరు? అడిగారా? ఓకే, నీకు ట్రెడిషనల్ వేర్ అంటే ఇష్టమా, వెస్ట్రన్ వేర్ అంటే ఇష్టమా? ట్రెడిషనల్ బికాజ్ యు ఆర్ ఏ క్లాసికల్ డాన్సర్, అంతేనా? అవునా? ఓకే. సో సినిమాకి వచ్చేసరికి నువ్వు చాలా హీరోస్తో, డైరెక్టర్స్తో, హీరోయిన్స్తో వర్క్ చేసినప్పుడు అన్ని యాక్షన్స్ ఫస్ట్ నువ్వు తమిళ్ మూవీ చేశానని చెప్పావు. నీకు తమిళ్ వచ్చా అసలు? రాదు. ఓకే, మనకు షూట్లో నువ్వు ఎలా మేనేజ్ చేసావు? అంటే డైరెక్టర్ ఏది చెప్పమంటే చేశా. ఓకే, డైరెక్టర్ గారు ఏది చెప్పమంటే చెప్పేశావు. ఓకే, అంటే చెప్పమంటే అంటే ఆ వర్డ్స్ నీకు తమిళ్లో కూడా అర్థమవుతుందా? అంటే చెప్తూ ఉంటే ఇలా చెప్పాలి అనే అర్థమైందా నీకు? ఓకే, తమిళ్లో ఏదైనా చెప్పు. తమిళ్లో అల్లాకు వనకం. ఓకే, అల్లారుకు వనకం అంటే నమస్తే. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే అంటారు. ఇంకా కొరియన్స్లో ఒకటి వచ్చు. ఏమొచ్చు? అసమ్మిద అంటే థ్యాంక్ యూ. ఓకే, అది లాంగ్వేజ్? కొరియన్ లాంగ్వేజ్. దాంట్లో బీచెస్ ఉంటారు, చూస్తా. ఓకే, ఇంకేమేమొచ్చు నీకు? ఇంకా హిందీ, తెలుగు, ఇంగ్లీష్. సింగింగ్? హిందీ, తెలుగు, ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్. స్కూల్లో మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా, సో నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు. కొంతమంది హీరోయిన్స్కి తెలుగు రాకపోతే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతావు మరి? శ్రీలీలాతో తెలుగు. ఓకే, లక్ష్మిక మందనతో తెలుగు. తను కూడా తెలుగుతో మాట్లాడతావా? ఓకే, సో ఆనంద్ రష్మిక అక్క నన్ను ఏమన్నారో తెలుసా అక్క, క్యూటీగా ఉన్నావా అని అన్నది. అవునా?
అప్పుడు నువ్వేమన్నావు? థ్యాంక్ యూ అక్క నాన్న. ఓకే, నువ్వు కూడా క్యూట్గా ఉన్నావు అని అనలేదా? అన్నీ నాకు అన్నిందా? ఓకే, నువ్వు అనాల్సింది. నేను కూడా చెప్పాను అక్క. చెప్పావా? నీకు ఏ హీరోయిన్స్తో చేయాలని ఇష్టం? శ్రీలీల. శ్రీలీలతో చేయాలని ఇష్టం. శ్రీలీలతో చేసా కానీ ఎక్కడో ఉంది దూరంగా. ఏమ్మా? నేను శ్రీలీలతో చేసా కానీ దూరంగా ఉంది. ఓకే. కానీ అక్కతో షూటింగ్ చేయలే. చేసా దగ్గరుండి కాదు, దూరం ఉంది. ఓకే, నెక్స్ట్ సాటర్డే స్కూల్ హాఫ్ డే కదా, ఎక్కడికి వెళ్తూ ఉంటావు? ఎక్కడికి వెళ్ళాను? ఓకే, నీకు ఫ్రీ టైం? ఫామ్కి వెళ్తా. ఫామ్ హౌసా? ఓకే, సో మీకు ఫామ్ హౌస్ ఉంది. ఉంది. ఓకే, ఏం చేస్తావు అక్కడ? ఆడుకుంటా. ఆడుకుంటావు. బాగా గ్రీనరీ ప్లేస్ ఉంటుంది కదా ఫామ్ హౌస్లలో. ఒక్కటి మాకు ఫామ్ హౌస్లో అంటే 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 ప్లాన్ చేసా. నేను ఒక్కొక్కసారి వెళ్ళి వీడియోస్ తీసుకుంటా. ఏ వీడియోస్ తీసుకుంటావు? అంటే చూడండి అప్పుడు ఎంత పెద్దగా అయింది, ఇప్పుడు చూడండి అవి కట్ చేసి నేను ఇవి మంచిగా లైన్లో పెట్టాను చూడండి అని చేస్తా. ఓకే, రీల్స్ కూడా చేస్తూ ఉంటావు ఇలాంటి వీడియోస్ తీసుకుంటూ. ఓకే, సో ఫామ్ హౌస్లో బాగా ఎంజాయ్ చేస్తావు వీకెండ్స్లో. ఓకే, సాటర్డే ఫామ్ హౌస్, సండే ఏం చేస్తావు? సండే కూడా ఫామ్ హౌసే. ఓకే, షూట్స్ లేనప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తావు ఫామ్ హౌస్లో. ఓకే, సో ఎగ్జామ్స్ అప్పుడు ప్రిపరేషన్ ఎలా? చదువుకుంటాను. అసలు నువ్వు క్లాస్ ఫస్టేనా? అవునక్క, క్లాస్ లీడర్ నేను. ఓ, క్లాస్ లీడర్. ఇంకా టైకాండో లీడర్. దేంట్లో? టైకాండో లీడర్. ఓ, క్యాప్టెన్షిప్ కూడా వచ్చిందా నీకు? వావ్, సో క్లాస్ లీడర్. ఏ ర్యాంక్? అన్నీ అన్నీ అన్ని ర్యాంక్స్ నీవేనా? ఇంకా మ్యాథ్స్, ఇంగ్లీష్, క్లాస్ అంటే చాలా ఉన్నాయి అక్క. చాలా ఉన్నాయి. ఓకే, అంటే నువ్వు ఏమైనా ట్యూషన్ క్లాసెస్కి వెళ్తావా? స్పెషల్ క్లాసెస్కి వెళ్ళవు? ఓకే, నార్మల్గా ఇంట్లో మమ్మీ చదివిస్తారు. ఓకే, సో స్టడీ పరంగా మొత్తం మమ్మీ చూసుకుంటారు అయితే. ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటావు కదా, ఇంతమందితో మాట్లాడుతున్నావు, నీకు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది నన్ను ఎలా అడుగుతున్నారు ఏంటి అని ఏదైనా ఫీల్? హ్యాపీ. ఎందుకు హ్యాపీ? ఎలా హ్యాపీ? నీకు ఏమనిపిస్తుంది అలా? అంటే మాట్లాడుతున్నారు అని. అందరూ మాట్లాడుతున్నారు. ఎవరైనా లంచ్కి పిలిచావా మరి? యాక్టర్స్ని కానీ, హీరోస్ కానీ, హీరోయిన్స్ని కానీ పిలుస్తా. ఎవరైనా ఇన్వైట్ చేసావు? ఓకే, పిలుస్తావు అంటున్నావా? ఓకే, నీ బర్త్డేకి ఇన్వైట్ చేస్తావు. ఎప్పుడు నీ బర్త్డే? సెప్టెంబర్ 18th. సెప్టెంబర్ 18th. ఓ, ఇంకా 2 months ఉందా? 3 months? 2 months. జూలై, ఆగస్టా? ఓకే, దాని తర్వాత సెప్టెంబర్లో నీ బర్త్డే. ఓకే, సో ఏం అడుగుతావు ఈసారి? గిఫ్ట్ ఏం అడుగుతావు మమ్మీని? ఏదైనా బొమ్మలు. ఇంకా బొమ్మలేనా? నువ్వు ఇప్పుడు చాలా పెద్ద ఫేమ్ వచ్చిన ఆర్టిస్ట్ అయిపోయావు కదా, నువ్వు ఒక యాక్టర్వి కదా, ఇప్పుడు నీకు ఇంకా టాయ్సే కావాలా? ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. మా ఫామ్ హౌస్లో ఉందక్క. ఓకే, స్విమ్మింగ్ పూల్ ఉందా? ఓకే, నేర్చుకుంటున్నావు అయితే. ఒక్కొక్కసారి ఉండను, ఆడుకోను, ఎందుకంటే ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తా. అవునా? చాలా ఎంజాయ్ చేస్తావు. ఓకే, ఒక డే అక్కడ మొత్తం స్పెండ్ చేస్తావు. నైట్లో వెళ్ళిపోతా. నైట్లో వెళ్ళిపోతారు మళ్ళీ. ఓకే, చాలా క్యూట్గా హెయిర్ మాట్లాడుతున్నావు. బాగుందా? ఓ, నా హెయిర్ బాగుందా? డ్రెస్ కూడా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నీ డ్రెస్ కూడా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. నువ్వు స్లిమ్గా క్యూట్గా నాలాగే ఉన్నావు. థ్యాంక్ యూ అక్క. అంటే స్లిమ్గా ఉన్నాం కదా ఇద్దరం, అవునా కదా? అక్క, నేను ఒక క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు అది ఆన్సర్ చెప్పాలి. ఓకే? ఓకే. నేను తిన్నా ఇప్పుడు. నేను ఇప్పుడా మార్నింగ్ నిజం చెప్పనా, నీ కోసం దియా స్టూడియోకి వస్తుంది అనగానే అసలు ఏం తినకుండా వచ్చేసా. అవునా అక్క? ఇంటికి వెళ్ళినాక నువ్వు తప్పకుండా తినాల్సిందే, తాగాల్సిందే. నువ్వు ఏదైనా నీకు ఇష్టమైన తిను,
ఇంకొకటి నేను తినిపిస్తా, ఇంకొకటి ఇంకా నువ్వు పుదీనా జ్యూస్ తాగాలి. పుదీనా జ్యూస్ తాగాలి, నాకు ఇష్టమైంది తినాలి. ఓకే, మరి నాకు ఇవన్నీ నువ్వు గైడ్ చేస్తూ ఉంటావా డైలీ? నీలా క్యూట్గా ఇంకా క్యూట్గా అవ్వాలంటే నేను ఇవన్నీ ఫాలో అవ్వాలి, అవునా? నేను ఫాలో అవుతా అయితే. ఓకే, నువ్వు హెయిర్కి ఏం యూస్ చేస్తావు మరి? షాంపూ. ఏం షాంపూ? నార్మల్ షాంపూ. ఓకే, అయితే నీకు న్యాచురల్ బ్యూటీ అనమాట, స్పెషల్ కేర్ ఏం లేదు? లేదు. ఏం లేదు, న్యాచురల్గా, అవునా? ఓకే, సో వండర్ఫుల్, చాలా వండర్ఫుల్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఇంకా ముందు ముందు చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నేను నిన్ను కూడా డాక్టర్గా చూడాలి. ఓకే, డాక్టర్గా చూసి నేను నీ దగ్గరికి ఇంజెక్షన్ తీసుకోవడానికి రావాలి. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నువ్వు స్టడీస్ పరంగా కూడా ఇంకా ముందుకి చాలా బాగా ఎదగాలి. అండ్ నీ గోల్ ఏదైతే ఉందో డాక్టర్గా కూడా నువ్వు సాధించాలి. యాజ్ వెల్ యాజ్ నీకు సినిమా సైడ్ కూడా నువ్వు మంచి పొజిషన్లో ఉండాలి. థ్యాంక్ యూ అక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దియా. థ్యాంక్ యూ. న్యూస్ 360కి థ్యాంక్ యూ. యా, చూసారు కదా, మల్టీ స్పెషల్ యాక్టర్, అంటే మంచి ఫేమ్తో చాలా సినిమాలు చేసిన మల్టీ స్పెషలిస్ట్ దియా రెడ్డి. సో చూసారు కదా, ఈ వారం దియాతో చాలా మంచి ముచ్చట్లయితే మనం చేసుకున్నాము. సో మరోసారి మరో గెస్ట్ మీ ముందు ఉంటాను. చూస్తున్నానండి న్యూస్ 360.